ఐస్ క్రీమ్ కిల్లర్ ఈ పేరు ఆస్ట్రియా దేశాన్ని షేక్ చేసింది. అంతకంటే ముందు ఆమె అందం జనాలను ఆకర్షించింది. వియన్నా సిటీలోని ఫేమస్ ఏరియాలో ఐస్ క్రీమ్ పార్లర్ నడిపేది ఎస్తిబలిస్ కార్నాజా. వీరి కుటుంబం మెక్సికో నుంచి స్పెయిన్కు వలస వచ్చింది. స్పెయిన్లో కార్నాజా చదువుకునేటప్పుడు తండ్రి చేతిలో అవమానాలకు గురైంది. ఆమె తండ్రి చాలా స్ట్రిక్ట్, కుటుంబ విలువల పేరుతో మానసికంగా వేధించేవాడు. మంచి రచయితగా కూడా స్పెయిన్లో పేరు తెచ్చుకున్నాడు. కానీ కార్నాజా మాత్రం లైఫ్ని మిగతా వారి మాదిరిగా ఎంజాయ్ చేయాలనుకుంది. కాలేజీ రోజుల్లోనే కార్నాజా క్యాంపస్లోకి వస్తుందంటే బాయ్స్కి పిచ్చెక్కిపోయేది. హాలీవుడ్ హీరోయిన్ కూడా ఆమె ముందు దిగదుడిపే. ఆ రోజుల్లో సన్నగా తీగలాంటి నడుము తిప్పుకుంటూ గ్లాసెస్ పెట్టుకుని క్లాసులకు వస్తూ ఉంటే కార్నాజా చూపు తాకకపోతుందా అని యువకులు వెయిట్ చేసేవారు. కొంతమంది ఆమె గ్లామర్ చూసేందుకే వచ్చేవారు. ఇంకొంతమంది అయితే కార్నాజా కారణంగా క్యాంపస్ లో అటెండెన్స్ పెరుగుతుందని సెటర్లు కూడా వేసుకునేవారు. ఇక అమ్మాయిలైతే కార్నాజా అందాన్ని చూసి అసూయ రోగంతో విలవలలాడేవారు. అంతలా 3 ఏళ్లు క్యాంపస్ కి తన అందంతో రంగులేసింది కార్నాజా. బిఎస్సి ఆనర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే కాలేజీలో ఆమె ఎవరికీ పడలేదు. కానీ ఆమెకు ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ ఫ్లేవర్స్ ను టేస్ట్ చేయడానికి ఉత్సాహం చూపించేది. అలా ఒకరోజు తనకు ఐస్ క్రీమ్ సర్వ్ చేసే బాయ్ కి పడిపోయింది కార్నాజా. ఇద్దరు ముడిల్లు డేటింగ్ కూడా చేశారు. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతను నిరాకరించాడు. తనను వాడుకుని వదిలేశాడని కన్నీరు మున్నీరైంది కార్నాజా. తన డబ్బుల కోసం, తన అందం కోసం మాత్రమే తన దగ్గర ఉన్నాడని బాధపడింది. ఆ తర్వాత ఇలాంటి వెధవలు నాకొద్దని లవ్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఆ తర్వాత లాంగ్వేజెస్ మీద ఆసక్తితో బెర్లిన్ వెళ్ళింది కార్నాజా. ఆమె ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలదని బెర్లిన్ ఆమెకు చూపించింది. ప్రతి ఒక్కరూ పని చేయాలి, హోదా డబ్బుతో పని లేదని మొదటిసారి ఆమెకు జర్మనీ వెళ్ళాక గాని తెలిసింది. ఆ వెంటనే జాబ్ చేస్తూనే యూనివర్సిటీలో జాయిన్ అయింది. జర్మనీ భాషను నేర్చుకోవడానికి ఎంతో మంది ఆపసోపాలు పడతారు. కానీ ఆమె 3 నెలల్లోనే పూర్తిగా నేర్చుకుంది. జర్మనీ సాహిత్యాన్ని కూడా చదివింది. అలానే చదువును కంటిన్యూ చేస్తే లైఫే మారిపోయేది. కానీ ఆమె మోస్ట్ కూల్ కంట్రీ ఆస్ట్రియాలో బ్రతకాలనుకుంది. కార్నాజాకు దాదాపు 6 భాషలు వచ్చు. జర్మన్ ఆమెకు అద్భుతంగా వచ్చు. దీంతో వియన్నాకి చేరుకుంది. వియన్నాకు వచ్చిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసింది కార్నాజా. ఆమె అందం ఐస్ క్రీమ్ కంటే చల్లగా ఉందని చాలా మంది పొగిడేవారు. అయితే ఓసారి బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన తర్వాత మగబుద్ధి పాడుబుద్ధి అని తెలుసుకుంది. అందాన్ని మొదట ఆరాధిస్తారు. చేతికి చిక్కిన తర్వాత శరీరానికే గౌరవం, కానీ మనసుకు ఎవ్వరని మగాళ్ళంటేనే ఆమెకు చిరాకు పుట్టింది. అయితే వయసు ప్రభావం కదా, ముట్టుకుంటేనే కందిపోయే అందం. ఇక దగ్గర నుంచి చూస్తే ప్రత్యేకంగా అందంగా తయారు చేసిన బ్యూటీ పీస్ లా ఉంటుంది కార్నాజా. ఆమెకు జర్మనీ క్యాంపస్ లో పరిచయమైన హోల్గర్ హోల్జ్ అనే యువకుడు సడన్ గా ఆమెకు వియన్నాలో కనిపించాడు. దేశం కాని దేశంలో మళ్లీ కలుసుకోవడంతో క్లోజ్ అయ్యారు. దీంతో ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తనకు వియన్నాలో తెలిసిన వారెవరూ లేరంటే తన ఫ్లాట్ లో ఆశ్రయం ఇచ్చింది కార్నాజా. ఆ ఇద్దరు ఆ తర్వాత ఒకే ఇంట్లో ఉండడంతో మొదట ప్రేమలో పడి ఆ తర్వాత శృంగారం జరుపుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని హోల్గర్ హామీ కూడా ఇచ్చాడు. దీంతో అదే ఫ్లాట్ లో సెటిల్ అయిన హోల్గర్ ఏడాది తర్వాత కార్నాజాను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి లైఫ్ బాగానే సాగింది. అయితే పెళ్లి తర్వాత అతను ఉద్యోగం సరిగ్గా చేయలేదు. కార్నాజా కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు చేస్తూ ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయినా సర్దుకున్న కార్నాజా తనకు పిల్లలు కావాలని కోరింది. అయితే ఏడాదిన్నరగా హోల్గర్తో శృంగారంలో పాల్గొన్నా కూడా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో ఆమె డాక్టర్ను సంప్రదించింది. తన వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు, నీ భర్తను తీసుకురమ్మని డాక్టర్ సలహా ఇవ్వడంతో హోల్గర్ను తనతో పాటు క్లినిక్కు రావాలని కోరింది. అయితే తాను రానన్నాడు. అప్పటికే డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతూ ఉంది. అయినా ఓర్చుకుంది. కానీ ఆ రోజు నుంచి శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదు హోల్గర్. భర్తగా ఉండి నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి, నేను నీకు ఇవ్వాలి, ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. నాకు పిల్లలు కావాలి, కనీసం ఒక పాపో బాబో ఉంటే నా లైఫ్ బాగుంటుంది. ఇద్దరము తిని ఉద్యోగం చేస్తూ బ్రతికితే లైఫ్ యాంత్రికంగా మారుతుంది. తనతో గడపాలని కోరింది. అయితే హోల్గర్ దగ్గరకు రాలేదు. కానీ ఆమె డబ్బులు మాత్రం వాడుకుంటున్నాడు. తనకు సుఖాన్ని ఇవ్వని నీకు డబ్బులు వాడుకునే హక్కు లేదని చెప్పి మొత్తం బ్లాక్ చేసేసింది. ఇంట్లో కూడా వంట చేసేది కాదు. దీంతో గొడవలు మరింత ముదిరాయి. ఇక ఇద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. కానీ తన ఫ్లాట్ నుంచి మాత్రం హోల్గర్ వెళ్ళనన్నాడు. తాను కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లో నువ్వెలా ఉంటావు, వెళ్ళిపోమ్మని కోరింది. అయితే అందుకు నేను కూడా నీ లైఫ్ కోసం 2 ఏళ్లు కష్టపడ్డాను, నాకు వాటా ఉందని దబాయించాడు. అలా నెల గడిచిపోయింది. తన డబ్బులు పోయాయి. రెండోసారి మగాడి చేతిలో మోసపోయాను. ఇప్పుడు మనశ్శాంతిగా కూడా బ్రతకనివ్వడం లేదని కార్నాజా తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాంటసీను అమలు చేయాలి అనుకుంది. మొదటిసారి ఆమె తండ్రి బాధలు భరించలేక అతన్ని చంపాలనుకుంది.
కానీ హత్య చేయడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. రెండోసారి తనతో మొదటిసారి శృంగారం నెరిపి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్న ప్రియుడిని హత్య చేయాలని భావించినా భయపడింది. అయితే ఈసారి మాత్రం ఏకంగా ఆమె తన దగ్గరకు వచ్చే ఒక కస్టమర్ ద్వారా తుపాకీ కొనేసింది. 2008 మార్చి 7వ తేదీన రాత్రి సమయంలో విడిపోయిన తన ఇంట్లోనే ఉంటున్న హోల్గర్ కంప్యూటర్ ముందు పనిచేసుకుంటూ ఉన్నాడు. ఆమె నిద్రకు వెళ్లే ముందు హోల్గర్ను వెనుక నుంచి వచ్చి తుపాకీతో కాల్చి చంపేసింది. సింపుల్ గా ఒక బుల్లెట్తో హోల్గర్ చనిపోయాడు. కానీ బాడీని ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మొత్తం బాడీని ముక్కలు చేసి పెద్ద ఐస్ క్రీమ్ ఫ్రీజర్ తెచ్చి పాలిథిన్ కవర్లో చుట్టి అందులో పెట్టేసింది. ఇంతలో తనకు బ్యాంక్ లోన్ రావడంతో సొంతంగా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టేసింది. వియన్నా ఐస్ క్రీమ్ బిజినెస్ నడిపింది. తానే అన్ని చూసుకుంటూ పనివాళ్లు లేకుండా రోజుకు 16 గంటలు కష్టపడి డబ్బు సంపాదించేది. రెంట్తో పాటు తన ఖర్చులు కూడా పోను కొంత డబ్బును ప్రతి నెల బ్యాంకులో దాచుకోవాలనుకుంది. ఇక ఐస్ క్రీమ్ కోసం వచ్చే ఆడ మగవారు ఎవరైనా సరే ముందు ఆమె అందానికే పడిపోతారు. ఇక ఫిగర్ ను కూడా సాలిడ్ గా మెయింటైన్ చేస్తుంది. చాలా కూల్ గా ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటే ముత్యాలు రాలుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. చాలా స్వీట్ గా క్యూట్ గా బిజినెస్ చేసేది. పార్లర్లో ఉన్నప్పుడు ఆమెకు తన హత్య గుర్తుకు వచ్చేది కాదు. కానీ ఇంటికెళ్లగానే ఫ్రేజర్ లో తన బాయ్ ఫ్రెండ్ బాడీ ఆమెకు అసహ్యం కలిగేలా చేసేది. దీంతో రోజుకు ఒక బాడీ పార్ట్ ని తీసుకొచ్చి తన ఐస్ క్రీమ్ పార్లర్ కింద ఉన్న బేస్మెంట్ లో పడేసేది. ఆ తర్వాత ఒక ఫ్రేజర్ బాక్స్ తెచ్చి అందులో వేసింది. దానిపై కాంక్రీట్ వేసేసింది. ఇక అందులో మృతదేహం ఉందని ఎవ్వరికీ తెలియదు. అలా సమస్య పోయింది ఆ ప్రాబ్లం. ఇలా తన మాజీ లవర్ కమ్ మొగుడిని హత్య చేసిన తర్వాత కార్నాజాకి ఎంతో మంది మగాళ్లు ప్రమోట్ చేశారు. నెంబర్లు తీసుకొని డేటింగ్ కు పిలిచారు. అందరికీ నవ్వుతూ తనకు మ్యారేజ్ అయిందని అబద్ధం చెప్పేది. కొంతమంది కోటీశ్వరులు కూడా విదేశాల్లో డేటింగ్ కు పిలిచేవారు. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి కార్నాజాను చూస్తే ఎవడైనా పడిపోయి తీరాల్సిందే. బ్రహ్మైనా సరే తానే తయారు చేశాననుకున్న రెమ్మ తెలుగు పుట్టించే అందం ఫిగర్ కార్నాజాది. కొంతమంది యువకులైతే కార్నాజాను అలా చూసేందుకే వచ్చి ఐస్ క్రీమ్ కొనేవారు. ఆ టైంలో ఐస్ క్రీమ్ కూల్ గా ఉంది, మీరు హాట్ గా ఉన్నారని సరదాగా కమెంట్ చేసినా నవ్వి ఊరుకునేది. అయితే ప్రేమ ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని రోజుల పాటు ప్రేమకు మగవాసనకు దూరంగా ఉన్న కార్నాజా తనకు ఐస్ క్రీమ్ సప్లై చేసే హింటర్ బర్గర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తరువాత తన వ్యాపారం వదిలేసి అదే పార్లర్లో పనిచేసేవాడు. ఇద్దరి లైఫ్ కూల్గా సాగుతుంది. అయితే అతను లేనప్పుడు ఒక యువకుడు కార్నాజాను చూసేందుకు రోజు వచ్చేవాడు. అతను వచ్చినా సరే కాస్ట్లీ ఐస్ క్రీమ్ కొనేవాడు. అందుకే కార్నాజా కూడా ఏమనేది కాదు. అలా కార్నాజా బ్యూటీని ఆస్వాదించేవాడు. ఆమె రోజుకో డ్రెస్ లో ఇంద్రలోకం నుంచి దిగివచ్చిన సుందరిలా అతనికి కనిపించేది. పాజిటివ్ గానే అతను కామెంట్ చేసేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు. ఇక ఏడాది పాటు హింటర్ బర్గర్ తో గడిపింది కార్నాజా. కానీ ఆమెకు ప్రెగ్నెన్సీ రాలేదు. పైగా ఆమెకు అక్రమ సంబంధం అంటి కట్టాడు. నువ్వు ఐస్ క్రీమ్ కు వచ్చే కుర్రాడితో బేస్మెంట్ లో ఎంజాయ్ చేస్తున్నావు కదా అంటూ మాటలతో దెప్పిపొడిచేవాడు. కార్నాజా అతని మీద సీరియస్ అయింది. ముందు నువ్వు నాకు ప్రెగ్నెన్సీ తెప్పించు, అంతేకాని అబాండాలు వేయొద్దని హెచ్చరించింది. ఆ తర్వాత మద్యం తాగడం, తిట్టడం కామన్ అయిపోయింది. ఒకసారి హత్య చేసిన తర్వాత ఆమెకు రెండో ప్రియుడిని కూడా చంపాలన్నంత కోపం వచ్చేసింది. అంతే, హింటర్ బర్గర్ బాగా తాగి నిద్రపోతుండగా అతని చెస్ట్ పై దిండు పెట్టింది. ఆ తర్వాత 2 బుల్లెట్లను .22 క్యాలిబర్ తుపాకీతో గుండెల్లోకి దించింది. సౌండ్ కూడా లేకుండా చనిపోయాడు హింటర్ బర్గర్. ఆ తర్వాత అదే రోజు రాత్రి బాత్రూమ్ లో బాడీని ముక్కలు చేసి వాష్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది. ఆ తర్వాత మెల్లిగా తన ఐస్ క్రీమ్ పార్లర్ లోని బేస్మెంట్ లోని సేమ్ ఫ్రీజర్ బాక్స్ లో మృతదేహం ముక్కలు వేసి సిమెంట్ మీద వేసేసింది. అయితే విపరీతంగా వాసన వస్తూ ఉండడంతో ఆమె ఎయిర్ ఫ్రెషనర్లను కొట్టేది. ఇక బిల్డింగ్ ఓనర్ ఏ రోజైనా మెయింటెనెన్స్ వర్కర్ ను బేస్మెంట్ వైపు పంపితే వద్దని వారించేది. అలా దాదాపు మరో ఏడాది తప్పించుకుంది. అయితే తన ప్రియుడిని చంపిన తర్వాత తనను దేవతలా ఆరాధించే యువకుడితో ప్రేమలో మునిగిపోయింది కార్నాజా. అతను డేటింగ్ చేసినా, శృంగారంలో ఎంజాయ్ చేసినా సరే కార్నాజాను ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. కార్నాజా కోపడినా సరే తన మాటలతో కూల్ చేసేవాడు. ఆమెకు సాయం చేస్తూ తన వ్యాపారం చూసుకునేవాడు. అందరూ మగాళ్ళు చెడ్డవారు కాదని సదరు యువకుడిని చూసి అర్థం చేసుకుంది. తనకు పిల్లలు కావాలని ఆ యువకుడితో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. దానికి బాధెందుకు, ఇద్దరం డాక్టర్కు చూపించుకుందాం, ఏడాదిలో పాపను మన జీవితంలోకి తెచ్చుకుందామన్నాడు. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే ఇతర పద్ధతుల ద్వారా ప్రయత్నిద్దాం, ఖర్చులు నావే, జీవితాంతం నిన్ను సంతోషపెడతానని చెప్పాడు ఆ యువకుడు. నాకు కోపం ఎక్కువ, నేను తప్పు చేస్తే నన్ను వదిలేసి వెళ్ళొద్దని అతని హృదయానికి హత్తుకొని చెప్పింది. నేను అంత సులువుగా ఎవరిని ఇష్టపడను, ఇష్టపడితే వదిలిపెట్టనన్నాడు అతను. ఆమెకు జీవితంలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇద్దరూ కూడా తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేసేవారు. అక్కడి నుంచే ఐస్ క్రీమ్ పార్లర్లకు వచ్చేది. కార్నాజాకు కొత్త లోకం కనిపించింది.
కానీ కార్నాజాకు దురదృష్టం ఎక్కువ. ఒక రోజున వాటర్ పైప్ లీక్ అవుతుందని తెలిసి కొంతమంది వర్కర్స్ కు బేస్మెంట్ లో లీక్ ను ఆపాలని బిల్డింగ్ ఓనర్ చెప్పాడు. వారు వెళ్లి చూడగా ఏదో వాసన వస్తున్నట్టు కనిపించింది. దీంతో వాళ్ళు ఫ్రీజర్ దగ్గరకు వెళ్ళగా అందులో నుంచి స్మెల్ వస్తుంది. అదేమో సిమెంట్ తో గడ్డకట్టి ఉంది. దీంతో బిల్డింగ్ యజమానికి విషయం చెప్పడంతో బాక్స్ లోని సిమెంట్ ను తవ్వించాడు. ఎప్పుడైతే ఓనర్ ఆ బాక్స్ సిమెంట్ ను తవ్వించడం మొదలు పెట్టాడో వెంటనే కార్నాజా షాప్ క్లోజ్ చేసి కారులో ఏకంగా వియన్నా నుంచి ఇటలీ సరిహద్దు ప్రాంతానికి అంటే 400 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి పారిపోయింది. ఎందుకంటే ఆమె ఇంట్లోని ఫ్రీజర్ లో తన బాయ్ ఫ్రెండ్ హెంటర్ బర్గర్ తల ఇంకా అలాగే ఉంది. దానిని కూడా తెచ్చి సిమెంటులో వేద్దామనుకునే లోపే ఈ కేసు బయటపడింది. ఇక మనిషి మృతదేహాలు కనిపించడంతో ఐస్ క్రీమ్ పార్లర్ కార్నాజా కోసం వెతికారు పోలీసులు. కానీ ఆమె ఇటలీ పారిపోయినట్టు చెక్ పోస్టుల దగ్గరలోని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఒక వారంలోనే కష్టపడి పట్టుకుని ఇటలీ నుంచి వియన్నాకు డిపోర్ట్ చేశారు పోలీసులు. ఆమెను విచారించగా జరిగిన కథ అంతా చెప్పింది. అదే రోజు ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేయగా ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. కోర్టులో కార్నాజాను ప్రవేశపెట్టిన రోజే అందమైన ఐస్ క్రీమ్ కిల్లర్ అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె బ్యూటీకి జనం జేజేలు పలికారు. కానీ హత్యల గురించి తెలుసుకుని చీకొట్టారు. సాక్ష్యాలు అన్నీ ఉండడంతో కార్నాజాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. మానసిక సమస్యలు ఉన్నాయని కార్నాజాకు మానసిక కేంద్రంలో 2 ఏళ్ల పాటు చికిత్స కూడా చేయించారు. ఆమె కథ జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియాలో సంచలనం సృష్టించింది. 9 నెలల తర్వాత కొడుకు పుట్టాడు. అయితే కార్నాజా హంతకురాలని తెలిసిన ఆమె ప్రియుడు జైలుకు వచ్చి ఆ చిన్నారిని తానే పెంచుతానని, తండ్రిగా తన బాధ్యత అని చెప్పి లీగల్గా కోర్టు అనుమతితో తీసుకెళ్లిపోయాడు. చిన్నారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న కార్నాజా ఒక మహిళా జర్నలిస్టు సాయంతో తన బయోగ్రఫీని పుస్తక రూపంలో తెచ్చింది. మై 2 లైవ్స్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ఐస్ లేడీ అనే బుక్ విడుదలై సంచలనం సృష్టించింది. ఆ పుస్తకం మీద వచ్చే రాయల్టీలన్నీ కూడా తన కొడుకుకే చెందేలా అగ్రిమెంట్ చేసుకుంది. జైలులో ఉన్న తన కొడుకు జీవితాన్ని సెటిల్ చేసేసింది. అంతేకాదు మరో ఫిక్షన్ నావెల్ రాసేందుకు కూడా ప్రయత్నిస్తోంది కార్నాజా, అలియాస్ ఐస్ క్రీమ్ కిల్లర్.